సో జే జే హే తెలంగాణ సాంగ్ని మన కీరవాణి గారు కంపోజ్ చేయడం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అంటే తెలంగాణ పాటని పక్క రాష్ట్రం వ్యక్తి కంపోజ్ చేయడం పట్ల టీసీఎంఏ వాళ్ళు, తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ చేశారు సార్. ఒక లేఖ కూడా రాశారు. అంటే మన సాంగ్ కదా, మనమే కంపోజ్ చేసుకోవచ్చు కదా, వేరే రాష్ట్రం వాళ్ళు ఎందుకు అన్నట్టుగా. మరి దీనిపైన మీ ఒపీనియన్స్? మనకు పాత సామెత ఉంది, పని లేని ఎవరో పిల్లి తల గోరిగారు. అలా కనిపిస్తుంది. ఇది తెలంగాణ దేశభక్తి సాంగ్ ఏమిటి, దానికేమో ఎంఎం కీరవాణి గారి చేత మ్యూజిక్ చేయించినట్టయితే వచ్చిన నష్టం ఏమిటి? అసలు కళ అంటే వీడికి ఏమన్నా తెలుసా? నువ్వు లతా మంగేష్కర్ తాలూకు పాటని మా ప్రాంతం కాదని తిరస్కరించగలవా? బాలమురళి తాలూకు పాటని మా ప్రాంతం కాదని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరైనా తిరస్కరించగలరా? అలాగే ఇప్పుడు కూడా ఘంటసాల గారి భగవద్గీతని ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా తిరస్కరించగలరా? అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆవిడ గానా నాపగలవా? భూపేన్ హజారికా ఆయన తాలూకు ఆ గజల్స్ని ఎవరైనా సరే నీ వినం అనగలవా? అంటే ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు. ఇది కళకు ప్రాంతీయ భేదాలు ఉండవండి. ఒక హరీంద్రనాథ్ చౌరసియా తాలూకు సిరివెనల్లో ఆ ఫ్లూటు ఎవరు కాదంటారు చెప్పండి? ఆ ఫ్లూటు ధ్వనిని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏ మ్యూజిక్ అసోసియేషన్ అయినా సరే మ్యూజిక్ ప్రాంతాలకు అతీతంగా ఉంటుంది, దేశాలకు అతీతంగా ఉంటుంది. విశ్వజననీయమైన కళ మ్యూజిక్. సంగీతం వింటే మరి ఎందుకు ఆ సంగీతం, మీ సంగీతం మా సంగీతం అక్షరాలు ఏవే కదా, సరిగంపా కదా అక్షరాలు. అందువల్ల దీన్ని కాదనేటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందో వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఎందుకంటే అది కాదండి. మంచి అందశ్రీ గారి తాలూకు చక్కని దేశభక్తి గీతం ఆయన రాశారు. అలాగే ఇక్కడ మన కీరవాణి లాంటి అద్భుతమైన మెలోడీ అందించేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశారు. అదేంటి ప్రైడ్ ఆఫ్ ఇండియా. అలాగే వందే మాతరం అని ఆయన చేశారండి. ఎవరు? ఏఆర్ రెహమాన్ అండి. ఇండియా అంతా పాడుకోలేదా? అందువలన దీనికి ఎవరు? ఏఆర్ రెహమాన్ పాడడం ఏంటి, తెలంగాణ వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి, ఏఆర్ రెహమాన్ పాడడం ఏంటి, ఆంధ్ర వాళ్ళు? ఎంత సంకుచితమైన స్వభావం అండి. అలాగైతే మనకి స్వతంత్రం వచ్చేదా? గుజరాత్ నుంచి వచ్చాడు ఒక వైశ్యుడు. అంటే సామాజిక వర్గం గురించి చెప్పకూడదు, అంటే వాళ్ళు సహజంగా ఎక్కువ ధైర్యం చేయలేరని చెప్పడం కోసమే చెప్తున్నాను. ప్రేక్షకులు క్షమించాలి. ఈ ప్రాంతీయ భేదాలు ఉంటే దేశవ్యాప్తంగా నడుం కొట్టుకొని ఆయన మహాత్మా వెనుక నడిచేవాళ్ళండి. మొత్తం ఊరు తిరిగా భారతదేశం అంతా తిరిగాడు. అందువల్ల అంటే దేశీయ సమైక్యత లేకపోయినట్టయితే వాళ్ళని క్షమించకూడదండి. మీరు ఎక్కడ ఉంటున్నామంటే ఐఎమ్ తెలంగాణియన్, కన్నడియన్ అలా చెప్పుకుంటే ఎలాగవుతుంది? ఐఎమ్ తెలుగు అంటే ఎలాగవుతుంది? ఐఎమ్ ఇండియన్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు వరకు రాకపోతే ఎలాగవుతుంది? ఎప్పుడు స్వతంత్రం వచ్చి చాలా కాలం అయిపోయింది కదా, 78 ఎంతో ఎందుకు లెక్క పెట్టలేదు. అయితే ఇంతవరకు కూడా ఇండియన్ జాతీయ సమైక్యత అనే భావన లేకుండా ఇలా చిలిపిగా సిల్లీగా మాట్లాడుతూ ఆ రేవంత్ రెడ్డి మీద ఏంటంటే పోస్టులు పెట్టడం. రేవంత్ రెడ్డి చేసిన తప్పే ఉంది అక్కడ? అందశ్రీ అంటే మంచి గౌరవం. అందశ్రీతో రేవంత్ రెడ్డి తాలూకు ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు. అంటే సమసమాజ స్థాపన ఎంతవరకు కాలేదు. ఇప్పుడు దళిత బహుజన పీడిత అదే వీళ్ళ వర్గాలు అందరికీ న్యాయం జరగలేదని చెప్పాడు. ఆయన పాటలు పాడి వినిపించాడు. చాలా ఉద్వేగభరితంగా ఉంది. కళాకారుల పేరుతో ఎవరెవరు మోసం చేస్తున్నారు, ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో అది కూడా చెప్పాడు. కళలకు వ్యాపార సరళి ఉండకూడదు.
ఎంత ఇచ్చి మీరు కళాకారుని తృప్తిపరుస్తారండి? ఒక రాగాన్ని అద్భుతంగా వాడు వాయించేస్తాడు సౌరాశయ. దానికి డబ్బులు ఇస్తే విలువ తీరుతుందా? ఎంఎస్ సుబ్బలక్ష్మికి డబ్బులు ఇస్తే రుణం తీరుతుందా? అలాగే ఆయన పేరేం పేరు, మన బాలమురళీకృష్ణ గారు. అయితే వీళ్ళందరూ అతీంద్రియ శక్తులతో కారణ జన్ములుగా భావించారనేటువంటి ఆ విషయాన్ని ఈ కేసు పెట్టాలి అని అనుకుంటున్న వాళ్ళు, కేసు పెట్టిన వాళ్ళు తప్పకుండా ఆలోచించాలి. ఇది చాలా ఒక ఆక్షేపణీయమైనటువంటి ఇష్యూ అన్నమాట. అవును. అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, భారతదేశం ఇంకా గొప్పగా ఉండాలి. మనకేంటి, మన బాహుబలి సినిమా తీసినటువంటి రాజమౌళి ఏంటంటే ప్రపంచ పటంలో మన సినిమా, తెలుగు వాడి తాలూకు వాడి వేడి చాటి చెప్పి ఈవెన్ ఆస్కార్ అవార్డు కూడా 2 సంపాదించుకొచ్చినటువంటి తరుణంలో ఇంత చీప్ మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసమో ఆ మాట్లాడుకునే వాళ్ళనే ఆలోచించమనండి. ఓకే. మరి ఇప్పుడు దీని పట్ల రేవంత్ గారి స్పందన ఏ విధంగా ఉంటుందంటారు? రేవంత్ గారి స్పందన ఏంటండి? ఎవరి స్పందన అయినా ఒకలాగా ఉండాలండి. ఇందులో రేవంత్ రెడ్డి తప్పేది అంటున్నాను. ఆ రోజు ఎన్నో పాటలు నేను రాశాను అనుకొని కేసీఆర్ పాటలు రికార్డ్ చేయించుకున్నాడు. అప్పుడు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు కదా. అప్పుడు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా తిరగబడలేదు కదా. ఎన్నో పాటలు ఆయన ఇష్టం, దేశభక్తి అనుకుంటాం. కార్మిక కర్షకులకు అందరూ ఎవరైనా బహు జనాన వర్గాలు అందరూ కూడాను అంటే ఎంజాయ్ చేస్తారు. మంచి రోజులు రాబోతున్నాయి, వచ్చే రోజులన్నీ మా జీవితాలే బాగుపడుతుంది, ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి రేవంత్ రెడ్డి ఏ స్పందిస్తాడు? ఏంటి మీకు ఇష్టం లేదా దేశభక్తితో? ఓకే, ఆల్ రైట్, అయిపోయింది. పొందనండి, ఇష్టం ఉందా పాడుకోండి. అది ఎంత గొప్ప విషయం అండి. ఒక రాష్ట్రానికి ఒక జాతీయ గీతాన్ని వాళ్ళు పాడుకుంటున్నారంటే మన జాతీయ గీతం ఉందా? ఆంధ్రప్రదేశ్లో ఒకటే గీతం. అంటే దేశం అందరికీ ఏంటి, జన మనయ్ కదా, అది ఒకటే జాతీయ గీతం కదా. మా రాష్ట్రానికి ఒక సెపరేట్ జాతీయ గీతం కావాలనుకుంటే అది పొరపాటు అన్నమాట. ఇష్టమైతే పెట్టుకోండి, బట్ దేశ సమైక్యతను మాత్రం మర్చిపోకండి.